ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఒక మాట చెప్పాలనుకుంటానండి. ఇక్కడ దేవుణ్ణి మతాన్ని రెండు ఒకలా చూడకండి. దేవుడు అంటే నమ్మకం, మతం అంటే జీవన విధానం. బాగా అర్థం చేసుకోండి. దేవుడు అంటే నమ్మకం, మతం అంటే జీవన విధానం. నమ్మకానికి జీవన విధానానికి బోల్డ్ తేడా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా బాగా ఆలోచించండి. ఎవరి నమ్మకాలు వాళ్ళవే, దీన్ని మనం కొట్టిపారేయకూడదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవే. కానీ ఇక్కడ జీవన విధానం అన్నానే మతం. నేను వేరే మతాల గురించి మాట్లాడనండి, నా మతం గురించి మాట్లాడుతాను. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం అని కూడా అంటాము. సనాతన ధర్మం, హిందూ ధర్మం. ఇది ఏమి చెప్తుంది? ఫస్ట్ మీకు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను, పెద్దల్ని గౌరవించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, అలాగే గురువుని దైవంగా పూజించాలి, గౌరవించాలి. అంటే అక్కడ చెప్పేది ఏంటంటే మంచి వాక్యాలండి. మన అందరితో మంచిగా ఉండాలి, పెద్దల మాట వినాలి, పంచభూతాలు పూజించాలి. ఇవన్నీ కూడా చెప్తుంది నా హిందూ ధర్మం. కానీ కొంతమంది హేతువాదులకి ఇది అర్థం అవ్వట్లేదండి. మతం వేరు, దైవం వేరు. ఎందుకంటే చాలా వరకు హేతువాదులు నా హిందూ మతాన్ని టార్గెట్ చేస్తారు. సనాతన ధర్మం అంటే సనాతన ధర్మానికి సృష్టికర్త లేదండి. ఎందుకంటే అది వ్యవస్థీకృత మతం. ఒక క్రిస్టియానిటీ ఉందంటే దాన్ని ఒక జీసస్ స్థాపించాడు. ఒక బౌద్ధ మతం ఉందంటే దాన్ని బుద్ధుడు స్థాపించాడు. కానీ నా సనాతన ధర్మాన్ని ఎవరు స్థాపించలేదండి. అది ఎప్పటి నుంచో ఉన్నది, ఉంటుంది. ఈరోజు శ్రీరామనవమి. ఇక్కడ కులాలు చూడకండి. కులాలు ఒక్కటే, అందరూ హిందువులే. లాస్ట్ టైం చిన్న మిస్టేక్లు ఏవో జరిగాయి, అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఈసారి మాత్రం అలా జరగకూడదని కోరుకుంటున్నాను. ఈ కలికాలంలో కులాలు లేవండి. ధనం మూలం, ఇది జగత్. కనుక అర్థం చేసుకోండి. జై శ్రీరామ్.